నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఊపందుకుంది. 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు ముగియనుంది. ఇక కౌంటింగ్ కు వచ్చే నెల 5న నల్గొండ జిల్లా కేంద్రంలో జరగనుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై మరింత సమాచారం మా నల్గొండ జిల్లా ప్రతినిధి రామ్మోహన్ ఇస్తారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం మందకొండగా ప్రారంభమైనటువంటి పోలింగ్ రాను ఊపందుకుందని చెప్పొచ్చు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లందరూ కూడా బారులు తీరుతూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూడొచ్చు మనం నల్గొండ జిల్లా కేంద్రంలోని బోయవాడ పోలింగ్ కేంద్రాల్లో ఉన్నాం. ఇక్కడ ఓటర్లందరూ కూడా బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రస్తుతం 10 గంటల వరకు కూడా 11.34% నమోదైనటువంటి పరిస్థితి ఉంది. రాను కూడా ఈ పర్సంటేజ్ పెరుగుతుందని చెప్పేసి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఓవరాల్గా 52 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఉమ్మడి జిల్లా పరిధిలో 4,63,839 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరి కోసం 605 పోలింగ్ కేంద్రాలను 800లకు పైగా పోలింగ్ బాక్స్లను ఏర్పాటు చేశారు. అయితే ఈసారి 52 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో కూడా జంబో బ్యాలెట్ పేపర్ ఉంది. ఈ నేపథ్యంలో ఆ జంబో బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల ఫోటోల పక్కన కూడా బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్కి సంబంధించి ఒక వైలెట్ కలర్ స్కెచ్ ఇస్తారు. ఈ స్కెచ్ అందులో 1, 2, 3 అని చెప్పేసి కూడా అంకెలు వేయాల్సి ఉంటుంది. 52 మంది అభ్యర్థులకు 1, 2, 3 అని చెప్పేసి కూడా అంకెలు వేయాల్సి ఉంటుంది. ఏదైతే 1వ నెంబర్ వేయకుంటే మాత్రం ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి ఓటు ఇన్వాలిడ్గా ప్రకటిస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇక సొంతంగా పెన్నులు కానీ ఇతర ఏదైతే పెన్సిల్ కానీ ఉపయోగించవద్దని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో పెద్ద ఎత్తున కూడా ఇన్వాలిడ్ ఓట్లు ఉన్న నేపథ్యంలో వచ్చినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈసారి అలాంటివి జరగకుండా ఉండేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ప్రసార మాధ్యమాల ద్వారా కావచ్చు, ఇతరత్ర సాధనాల ద్వారా కూడా గ్రాడ్యుయేట్ ఓటర్లలో అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం నార్కట్పల్లి మండల కేంద్రంలో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని చెప్పేసి ఇండిపెండెంట్ అభ్యర్థి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆయన మీద దాడి చేశారని చెప్పేసి కూడా పోలీస్ స్టేషన్ ఎదుట కూడా ఆందోళన నిర్వహించారు. ఈ ఘటన మినహా కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదు. మొత్తంగా 144 సెక్షన్తో పాటు వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు కూడా పోలింగ్ సరళిని కూడా అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 52 మంది అభ్యర్థులు కావడంతో కూడా జంబో బ్యాలెట్ పేపర్ తోటి కొంత అక్కడక్కడ ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అధికారులు వారికి అవగాహన కల్పించిన నేపథ్యంలో కొంత ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని చెప్పొచ్చు. మొత్తంగా జూన్ 5న దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ నల్గొండ జిల్లా కేంద్రంలో జరగనుంది. ఓవరాల్గా గత 4 పర్యాయాలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఈ ఎమ్మెల్సీని కైవసం చేసుకోగా గత ఎన్నికల్లో విజయం సాధించినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి రాజీనామా చేసి అనంతరం ఎమ్మెల్యేగా జనగాం నుంచి కూడా గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఇది ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో కూడా ఇటు ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదో హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర స్థాయి నేతలందరూ కూడా మార్నింగ్ వాకులతో పాటు ఆత్మీయ సమావేశాలు, అదే ఓటర్లను అక్కడక్కడ నేరుగా కలవడం వంటి కార్యక్రమాలు చేపట్టి తమకు ఓటు వేయాలని చెప్పేసి కూడా అభ్యర్థించిన పరిస్థితి ఉంది. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఈసారి హోరాహోరీగా ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా నువ్వా నేనన్న రీతిలో కూడా పోటీ ఉన్న నేపథ్యంలో ఈసారి ఈ గట్టి ఏదైతే పోటీ నడిచిందని చెప్పేసి తెలుస్తుంది. మొత్తంగా ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పుడు బారిలు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 4 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటు అయితే కొన్ని చోట్ల మాత్రం ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు డబ్బులు పంచుతున్నారని చెప్పేసి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తంగా ప్రశాంతంగా మాత్రం ప్రస్తుతానికైతే పోలింగ్ కొనసాగుతున్నటువంటి ఈ పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు. మొత్తం గత ఏదైతే సాధారణ ఎన్నికలకు ఈ ఎన్నికలు కొంత భిన్నంగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే వైలెట్ కలర్ సంబంధించినటువంటి స్కెచ్ పెన్ను అధికారులు ఇస్తారో దానిని మాత్రమే 1, 2, 3 అని చెప్పేసి కూడా అంకెల ద్వారా మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కూడా అధికారులు అయితే పట్టభద్రతకు సంబంధించినటువంటి ఓటర్లకు మాత్రం సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహా న్యూస్, నల్గొండ.
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ సరళిని పరిశీలించారు జిల్లా కలెక్టర్ భూపేష్ మిశ్రా. భారీగా ఏర్పాట్లు చేసినట్లుగా తెలియజేశారు జిల్లా కలెక్టర్. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించారు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. ఏర్పాట్లను చేసినట్లుగా తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.